హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్‌లో దిల్ రాజు గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చలకైతే దారితీసింది సార్. అంటే పెయిడ్ వ్యూస్ పైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. యూట్యూబ్‌లో ట్రైలర్‌లు, టీజర్‌లు ఇవన్నీ రిలీజ్ చేస్తుంటారు. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. అయితే ఇవి నార్మల్‌గా నిజంగానే అని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా చాలా మంది భావించారు. కాకపోతే దిల్ రాజు గారు మాత్రం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెయిడ్ అంటే మొత్తం వ్యూస్ అన్ని తెప్పించుకోకండి, మిలియన్ల కొద్ది వ్యూస్ అని చెప్పేసి నా టీమ్‌కి, నా పీఆర్ వాళ్ళకి హింట్ ఇచ్చేసానని చెప్పేసి చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే మరి ఇన్నాళ్ళు వచ్చిన పెయిడ్ వ్యూస్ ఏనా అని ఒక చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు సార్ ఆయన కామెంట్స్ పైన? అంటే పెయిడ్ వ్యూస్ సంపాదించుకోవటానికి ఒక మార్గం అక్కడ ఉంది. వాళ్ళు అడుగుతారు, అంటే మీది బూస్ట్ చేయమంటారా? బూస్ట్ చేయమంటే దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఉంటాయి. ఆ పేమెంట్ చేస్తే మేము బూస్ట్ చేస్తామని చెప్పి జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ ఇది ఒక యంత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇది దేనికి జనరల్గా మనం వ్యాపార కోణంలో చూస్తే దిల్ రాజు గారి మాటలు, ప్రొడ్యూసర్ దిల్ రాజు వేరు, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వేరు, బయ్యర్ దిల్ రాజు వేరు. ఒకే దిల్ రాజులో 3 దిల్ రాజులు ఉన్నారు. అందులో ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ప్రొడ్యూసర్ కోణం ఎలా ఉంటుందంటే తన సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేసి మార్కెట్ చేసుకోవాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు బూస్ట్ అంటారు. అక్కడేవో వ్యూస్ కనిపిస్తాయి. కనిపించగానే దానికి ఏదో ఒక ఇది క్రియేట్ అయింది, ఒక బజ్ క్రియేట్ అయింది అని, అంటే ఈ నెంబర్ చూసి ఇంకొంతమంది యాడ్ అవుతారనేది అసలు ప్రోగ్రామ్. ఇది ఈ బూస్టింగ్ అనే ప్రోగ్రామ్ వెనకాల కాన్సెప్ట్ ఏంటంటే, ముందు అక్కడ వ్యూస్ కనిపిస్తే మిగిలిన వాళ్ళు ఇంతమంది చదివినప్పుడు ఏదో ఉండుంటుంది దీనిలో అని, ఇంతమంది చూశారు కాబట్టి ఇందులో ఏదో ఉందని ఆ భ్రమకి గురై చాలామంది కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇది ప్రోగ్రామ్. కాబట్టి అలా కొంత యాడ్ అవుతుంది, కొంత అదే యాడ్ చేస్తుంది, కొంత వీళ్ళు యాడ్ చేస్తారు, ఇలా నడుస్తుంది ఇది. ఈ నడిచే క్రమంలో దీనికి ఒక బజ్ క్రియేట్ అయితే ఎవడో ఒకడో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేస్తారు అనేది తన ప్రాజెక్ట్కి, తన ప్రోడక్ట్కి మార్కెట్లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ దొరుకుతుంది అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి ఆలోచన. అప్పుడు అది చేస్తాడు ఆయన. బయ్యర్ దిల్ రాజు ఆ పరిస్థితి వేరు. ఆయన కంటెంట్ అంటే తను అంతకుముందు ప్రొడ్యూసర్గా చేసిన పని, తను కొనే ప్రోడక్ట్కి సంబంధించిన ప్రొడ్యూసరు తన పద్ధతినే అనుసరించి అక్కడ బూస్ట్ చేసినటువంటి వ్యూస్ ద్వారా ఏదన్నా బజ్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడేమో అని ఒక సందేహం ఉంటుంది ఆయనకి. ఆ సందేహంతో అసలు ఒరిజినల్గా దీని పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కోసం పరిశోధన చేస్తాడు. ఒరిజినల్ వ్యూసే ఉండాలని అతను కోరుకుంటాడు. ఎవరు కోరుకుంటారు? బయ్యర్ దిల్ రాజు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఉంటాడు. ఇలా 3 రకాల దిల్ రాజులకి 3 రకాల అభిప్రాయాలు, 3 రకాల ఆచరణలు ఉంటాయి. అందులో ఆయన నిన్న అక్కడ మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్గా మాట్లాడా, డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడా, బయ్యర్గా మాట్లాడా అనే దానిలో నుంచి అర్థం చేసుకోవాలి. ఇదే దిల్ రాజు గారు వేరే పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఇదే స్టేట్మెంట్ మీద నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. నిలబడే అవకాశాలు తక్కువే. జనరల్గా ఎక్కడ ఉంటే అక్కడ, అంటే పాత్రౌచిత్యం అని చెప్పి అంటారు మనకి వ్యాకరణ భాషలో. పాత్రౌచిత్యం అంటే ఏ పాత్ర చేస్తున్నప్పుడు అలా బిహేవ్ చేయటం అని. అలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. అలా ఒక ప్రశ్న రైజ్ అయింది అవతల నుంచి. ఓ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం చెబుతూ ఆయన ఈ పద్ధతిని నేను ఎంకరేజ్ చేయను, ఇది ఎంకరేజ్ చేయకపోవడం వలన జరిగే మేలు ఏమిటి అనేది చెప్పాడు. అంటే ఒరిజినల్గా దాని పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ఒక అంచనా ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంచనా? కొనేవాడికి అంచనా ఉంటుంది. ప్రోడక్ట్ కొనేవాడికి ఒక అంచనా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి లేకుండా ఉంటే బాగుంటుంది, అప్పుడు దాని కండిషన్ ఏంటో మనకు అర్థమవుతుంది అని చెబుతూ ఇదే అభిప్రాయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఇంకో రకంగా అన్వయిస్తూ ఆయన ఏం చెప్పాడు తెలివిగా, ఇలా గనక ఒరిజినల్ వ్యూసే కనుక అక్కడ ప్రొజెక్ట్ అయితే అప్పుడు ఓహో ఇంత తక్కువ మంది చూస్తున్నారు అని మనం అనుకుని అక్కడ కరెక్షన్ ఏదైనా చేసుకోవచ్చేమో. ఫర్దర్ ప్రమోషనల్ యాక్టివిటీస్లో
కరెక్షన్ చేసుకోవటానికి ఇక్కడ ఒరిజినల్ ఫిగర్స్ వస్తే బాగుంటుంది కదా అని బయ్యర్ దిల్ రాజు గారి అభిప్రాయం ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఉండేటువంటి పరిస్థితుల్లో ఎలా దాన్ని జస్టిఫై చేయాలో ఆ డైలాగ్ని అక్కడ తీసుకొచ్చి అలా చెప్పాడు. అంటే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు ఆయనలో, దిల్ రాజులో. అది కనిపించింది ఆ తెర మీద. కానీ ఎక్కడికక్కడ ఏది అంటే ఏ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే దగ్గర ప్రతి ఒక్క దీనికి అనుసరించిన పద్ధతి ఇంకో దానికి అనుసరించరు. ఈ సినిమాకి అనుసరించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ, ప్రమోషనల్ స్ట్రాటజీ ఆ తర్వాత సినిమాకి ఇదే ప్రమోషనల్ స్ట్రాటజీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పలేము. అక్కడ స్ట్రాటజీ మారచ్చు, ఆ ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి అనేది ఆ ప్రోడక్ట్ చూసిన తర్వాత జడ్జిమెంట్కి వచ్చి ఇది మార్కెటింగ్ టీం నుంచి వచ్చేటువంటి దీనిలో జరిగేటువంటి వ్యవహారం. అందుకని మార్కెట్ ఎకానమీలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ సహజం. అది ఆ యంత్రాలు అడిగేది కూడా అందుకే. ప్రజల్లో ఉండేటువంటి ఒక బలహీనతని టార్గెట్ చేసి మనం కొట్టి దీన్ని కొంచెం పుష్ చేద్దామా అనేదే లక్ష్యం. అది ఓపెన్గానే చెప్తారు, అక్కడేమి రహస్యాలు ఉండవు. ఇది బూస్ట్ చేస్తామంటే ఎక్కువ మందికి రీచ్ చేస్తాం అనేది లీగల్గా ఒపీనియన్. కానీ వ్యూస్ క్రియేట్ అయిపోతాయి. అంటే వీడు ఎంత పంప్ చేశాడో అన్ని వ్యూస్గా అక్కడ కనిపిస్తుంది నెంబర్. దాన్ని చూపించి మిగిలిన వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇది ప్రోగ్రామ్. అందుకని ఇదంతా కూడా ఒక అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్నటువంటి రకరకాల మాయాజాలాల్లో ఇది కూడా ఒక మాయాజాలం. అంటే సార్ ఆల్రెడీ పోస్టర్లు కలెక్షన్స్ పోస్టర్స్ ఫేక్ అని చెప్పేసి ఒక క్రెడిబిలిటీ కోల్పోయింది. ఇప్పుడు ఈ వ్యూస్ కూడా ఫేక్ అయినా మరి మేమెందుకు కొట్టుకొని చేస్తుంటాం. ఇప్పుడు స్టార్ హీరో సినిమాలు వస్తే గంటకు ఇన్ని వ్యూస్ వచ్చాయి, 2 గంటలకు ఇన్ని వ్యూస్ వచ్చాయి కంపేర్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఒక ఫైట్ డిబేట్ నడుస్తూ ఉంటుంది. మరి అదంతా కూడా ఇప్పుడు ఫేక్ అయినా ఒక అభిమానం నుంచి ఫేకా కాదా ఇవన్నీ పక్కన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఒకవేళ ఫేక్ అయితే మేము క్రియేట్ చేయగలిగాం, మీరు ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు, అది మీ చేతకానితనం అని కూడా అనగలరు. ఓకే. అలాగే కలెక్షన్స్కి సంబంధించి ఈ రోజున కాదు, అది తెలుగు సినిమా పుట్టిన కాలం నుంచి పేపర్లలో యాడ్లు వేసే రోజుల నుంచి ఈ అపవాదు ఉంది. అంటే చాలా సందర్భాల్లో పేపర్లో వేసినటువంటి కలెక్షన్స్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో వేసినటువంటి కలెక్షన్స్ నిజమా కాదా అనే చర్చ ఉంటుంది. అలాగే ఈ 100 రోజులు 175 రోజులు సంవత్సరాల పాటు ఆడేసిన సినిమాల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ సినిమా హిట్ సినిమానే కానీ అది ఎక్కడో ఒక ప్రత్యేకమైన కండిషన్లో బయట ఏవో ఇంకో 2-3 సినిమాలు కొత్తవి రిలీజ్ అయినప్పుడు కొంచెం జనాలు అటు డైవర్ట్ అయ్యి ఇటు రారు. ఇది ఆల్రెడీ అప్పటికే 100 రోజులు దాటేసిన సినిమా అయితే అప్పుడప్పుడు కొన్ని షోస్కి డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అయినప్పుడు కొంచెం చేయి పెట్టి ముందుకు నడిపిస్తారు. అది కల్చర్ ఉంది. అంటే అభిమానులు టికెట్లు కొనడం ద్వారాను ఇలా రకరకాలుగా జరుగుతుంది. అది ఒకప్పుడు ఎలా ఉండేదంటే అభిమానులు థియేటర్ల దగ్గర ప్రతి షోకి కాపలా ఉండేవాళ్ళు నిజానికి. ఇప్పుడు కనిపించడం లేదు కానీ ఆ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలకి ముఖ్యంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు మాత్రమే కాదు, చిరంజీవి, బాలకృష్ణ, ఈ జనరేషన్లో కూడా నాగార్జున కూడా, అంటే అక్కినేని అభిమానులే, నాగేశ్వరరావు గారి అభిమానులే నాగార్జున సినిమాలకు కూడా, ఆఖరి పోరాటం ఇలాంటి సినిమాలకి రోజు ప్రతి షోకి వాళ్ళు ఇతర వ్యాపారాల్లోనూ ఉన్నప్పటికీ మ్యాట్నీ బుకింగ్ క్లోజ్ అయ్యే టైం అవుతోంది, నేను ఒక్క నిమిషం వస్తానని చెప్పి గబుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు బళ్ళు వేసుకుని ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చునేవాళ్ళు. ఏంటి పరిస్థితి, బాల్కనీ 20 టికెట్లు మిగిలినాయి లేకపోతే ఇంకోటి ఏదో మిగిలింది అన్నప్పుడు అదేదో పుష్ చేసి క్లోజ్ చేసేవాళ్ళు. అక్కడికి రెస్పాన్సిబిలిటీ క్లియర్ అయినాడు. మర్నాడు మళ్ళీ హెవీ రష్ ఉంటుంది అదే సినిమాకి. అంటే ఆడేస్తున్న సినిమాలకి అప్పుడప్పుడు డ్రాప్ అయినప్పుడు చెయ్యి వేయటం అనేది కూడా ఒక కల్చర్ ఉంది మనకి. అయితే ఇవేవి కూడా అక్కడ ఆ రికార్డులుగా వాళ్ళు ప్రమోట్ చేసే దగ్గర కనిపించవు. ఇది 113 రోజులు కంటిన్యూస్ ఫుల్స్, లేకపోతే ఇది 100 రోజులు కంటిన్యూస్ ఫుల్స్, ఇన్ని సెంటర్లో కంటిన్యూస్ ఫుల్స్, ఇవన్నీ ఫ్యాన్స్ తర్వాత కరపత్రాలు వేసేవాళ్ళు. ఓకే. ఇది ఒక కల్చర్.
ఇది ఒక కల్చరు, ఇదంతా నడుస్తుంది సినిమా చుట్టూ. నిజము మాయా రెండు కలగలిసి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నడుస్తుంది. వీళ్ళు చెప్పింది వాళ్ళు ఫేక్ అంటారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు ఫేక్ అంటారు. ఈ ఫేక్ అనేది ఈ రోజున కాదు, రియలా ఫేకా అనేది సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు ఎమర్జ్ అయిన తర్వాత, స్టార్డమ్ అనేది ఎమర్జ్ అయిన తర్వాత, అభిమాన దళాలు, అభిమాన గణాలు ఏర్పడిన తర్వాత క్రియేట్ అయిపోయింది ఈ మాయాజాలం. ఓకే సో ఆ మాయాజాలంలో నడుస్తుంది అదంతా. ఓకే సార్. కాబట్టి ఈ రోజున ప్రశ్న కాదు అది. ఆ రోజున కూడా ఇలాంటి అనుమానాలు, ఇలాంటి సందేహాలు, మేము ఇలాంటి వాటికి అన్నిటికీ దూరం అని